నేటి క్రైస్తవులు 40 దినాలు పాటించవచ్చా అన్నటువంటి ఒక చిన్న టాపిక్ మీద నేను మాట్లాడుతాను కనుక మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా మీరు వినాలి. శ్రమకల కూడికలని, దుఃఖ దినములు అని, క్రీస్తు యొక్క శిలువ ధ్యానాలు అని ఈరోజు ప్రపంచములో ఉన్న క్రైస్తవులు కానీ, దేశంలో ఉన్న క్రైస్తవులు కానీ 40 దినాలు ఒక ఆచారంగా పాటించవచ్చా, పాటించకూడదా అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ధ్యానించబోతున్నాం. నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలను ఈరోజు ఖండించి క్రైస్తవ్యాన్ని ఒక సత్య బోధలోకి నడిపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే నేను ఈ మాటలు చెప్తున్నా, కానీ వేరే ఉద్దేశంతో చెప్పటం లేదని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 40 దినాలు క్రైస్తవులు ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, కొంతమంది ప్రియులారా 40 రోజుల వరకు ఎటువంటి ఫంక్షన్లు పెట్టుకోరు. మరికొంతమంది మాంసాహారము ఏమాత్రం కూడాను తినడం కానీ, ముట్టుకోవడం కానీ ఏమాత్రం కూడాను చేయరు. మరికొంతమంది ఆడవాళ్ళైతే పట్టు చీరలు ధరించరు, తలకు నూనె రాసుకోరు, పూలు పెట్టుకోరు, చేతులకు గాజులు కూడాను చాలామంది వేసుకోరు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ప్రార్థన కూడికలు ఏ విధంగా జరిపించుకుంటారు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు ప్రియులరా, ప్రతిరోజు ప్రియులరా చర్చిలో ప్రార్థన కూడికలు పెట్టుకుంటారు. మరికొంతమంది ఇంటింటికి గృహ కూడికలు, శ్రమకాల కూడికలు పెట్టడం అనేటువంటిది నేటి ప్రపంచ క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, 40 దినాలు లెంటు డేసులు, 40 దినాలు దుఃఖ దినములు, 40 దినాలు శ్రమకల కూడికలు ఈరోజు క్రైస్తవులుగా మనము బైబిల్ పట్టుకున్నటువంటి మనము పాటించవచ్చా, పాటించకూడదా? అసలు 40 దినాలు అని ఎందుకు ఈరోజు ఆచరిస్తూ ఉన్నారు అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి ప్రియులరా తెలుసుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులరా, ద్వితీయోపదేశ ఖండము 9వ అధ్యాయము 9వ వచనము చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశ ఖండము 9వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీకు చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. నిబంధన పలకలు తీసుకోవడానికి మోసే గారు 40 దినాలు ప్రియులరా కొండ మీదకి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 40 దినములు ఏ విధంగా ఉన్నాడంటే ప్రియులరా, అన్నపానములు పుచ్చుకొనలేదు, అనగా 40 రోజులు ఉపవాసంతో ఉన్నాడు. 40 రోజులు ఎందుకు ఉపవాసంతో ఉన్నాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియులరా, నిబంధన సంబంధమైనటువంటి 2 పలకలు తీసుకోవడానికి మోసే గారు అరణ్యములో 40 రోజులు ఉన్నాడు. ఆ నిబంధన 2 పలకల మీద సాక్షాత్తుగా దేవాది దేవుడే రాసినట్లుగా మనము చూస్తాము. ఇంతకీ దేవుడు ఆ 2 పలకల మీద ఏం రాశాడు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు ప్రియులరా, 10 ఆజ్ఞలను దేవుడు ఆ నిబంధన 2 పలకల మీద రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మోసే గారికి ఎంత కాలం పట్టింది, దేవుడు మోసెని ఇవ్వడానికి 10 ఆజ్ఞలు పట్టిన కాలము ఎంత అని మనము ఆలోచించగలిగినప్పుడు ప్రియులరా,
40 రోజులు పట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులను ఇవ్వడానికి, మోసే గారి చేతికి దేవుడు రాసి ఇవ్వడానికి దేవునికి పట్టినటువంటి కాలం 40 దినాలు అని పరిశుద్ధ లేఖనల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం సింపుల్గా ఈరోజు బైబిల్ పట్టుకొని చదువుతున్నాము, లేకపోతే వింటున్నాము. కానీ ప్రియులారా, ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు మోసే చేతికి రావడానికి పట్టిన కాలం 40 దినాలు అని పరిశుద్ధ లేఖనల్ని బట్టి మనము తెలుసుకుంటున్నాం. ఇకపోతే ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 16 వచనములో కూడాను 40 దినముల గురించి ఒక సందర్భం అక్కడ కూడాను వ్రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 16 వచనం ప్రియులారా, 16 వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆ ఫిలిష్తీయుడు అంటే ఎవరు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు గొలియత్ అండి. గొలియత్ ఒక రూపం తెలుసు, అతనొక ఎత్తు మీకు తెలుసు, అతనొక ఫిట్నెస్ ఎంత భయంకరమైనటువంటిదో ప్రియులారా బైబిల్ గ్రంథమందు మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవుని వలన ఫిలిష్తీయుడైనటువంటి గొలియతు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు ఉదయం వస్తున్నాడు, అదేవిధంగా సాయంకాల సమయములో కూడాను తను అగపడుచుచున్నాడు. తను అగపడుచు ఇశ్రాయేలీయులను ప్రియులారా భయము పుట్టిస్తూ ఉన్నాడు. రండి, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, రోషముంటే, పౌరుషముంటే నాతో యుద్ధానికి రావాలి అని ప్రియులారా ఇశ్రాయేలీయులను వెన్నులో వణుకు పుట్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రియులారా ఫిలిష్తీయుడైనటువంటి గొలియతు. అయితే ప్రియులారా అతను ఒక సవాలుకు ఇశ్రాయేలీయులు అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆ కాలములో ఇశ్రాయేలులను రాజుగా సౌలు ఉన్నాడు. ప్రియులారా సామాన్యులు మొదలుకొని సౌలు రాజు వరకు గొలియత్ని భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే అతను చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. అతనితో యుద్ధము చేయుటకు ఇశ్రాయేలులందరూ కూడాను గజ్జ వణికిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు ప్రియులారా ఫిలిష్తీయుడైనటువంటి గొలియతు 40 దినాల వరకు తన్ను తాను ప్రియులారా కనబడుతూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, సవాలు విసురుతున్నాడు, రండి అని పిలుస్తూ ఉన్నాడు. అలా ఇశ్రాయేలీయులతో ఫిలిష్తీయుడైనటువంటి గొలియతు యుద్ధము చేయడానికి గొలియత్కి పట్టినటువంటి కాలం ఎంతంటే ప్రియులారా 40 దినములు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రియులారా మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయము 8 వచనం చదవండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయము 8 వచనం ప్రియులారా, 8 వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇక్కడ ప్రియులారా ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి ఇక్కడ ప్రస్తావన చేయబడింది. మనందరికీ తెలుసు ఏలియా ఒక్కడే 450 మంది బయలు ప్రవక్తలను ఓడించాడు, వారిని జయించాడు. వాళ్ళందరూ కూడాను చంపినట్లుగా సంహరించినట్లుగా మనము చూస్తాం ప్రియులారా. అటువంటి ఏలియా ప్రియులారా భయపడిపోయి ప్రియులారా అరణ్యములో పారిపోయినట్లుగా మనము చూస్తాం. 450 మందిని బయలు ప్రవక్తలను చంపినటువంటి రోషము కలిగినటువంటి ఏలియా
పౌరుషం కలిగినటువంటి ఏలియా, బలము కలిగినటువంటి ఏలియా ప్రియులరా, యెజబెలు ఎప్పుడైతే ఏలియాని చంపుతానని సమాచారము పంపించిందో, యెజబెలు ఒక సమాచారాన్ని విన్నటువంటి ఏలియా ప్రియులరా ఒక దినమంతా ప్రయాణం చేసి అరణ్యమునకు పారిపోయినట్లుగా మనము చూస్తాం. మనందరికీ తెలుసు, అరణ్యములో ఏం దొరకదు, అక్కడ భోజనం ఉండదు, అక్కడ మంచినీరు కూడా ఉండదు. అరణ్యములో వెళ్ళిపోయినటువంటి ఏలియా సొమ్మసిల్లిపోయాడు, బలహీనుడుగా మారిపోయాడు. ఎందుకంటే తినడానికి తిండి లేదు, ఒకవైపు ప్రయాణం, మరొక వైపు తినడానికి తిండి లేదు, త్రాగడానికి మంచినీరు కూడా లేవు. గనుక ఏలియా టోటల్గా బలహీనుడైపోయి మరణాన్ని అపేక్షిస్తూ ఉన్నాడు. దేవా, నన్ను ఎందుకు నువ్వు సజీవుడిగా ఉంచి ఉన్నావు? నన్ను చంపే, నా ప్రాణము తీసే, ఇంకా చాలు, ఇంకా ఈ లోకములో నాకు ఎటువంటి ఆశలు లేవు అని ప్రియులారా తన మరణాన్ని ఏలియా అపేక్షిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భముల్లో మనము కూడాను ప్రియులారా దిక్కుతోసని స్థితిలో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కానీ మనము కూడాను మరణము వెతుకుతుంటాము, మరణాన్ని అపేక్షిస్తూ ఉంటాం. ఇక్కడ భక్తుడైనటువంటి ప్రవక్త అంటే ఏలియా కూడాను దిక్కుతోసని స్థితిలో, ఆహారం లేక బలహీనుడైపోయి భయపడిపోయి ప్రాణాన్ని అపేక్షిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు, భోజనాన్ని ఏలియాని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయండి. మనం కేవలము అరణ్యములో దేవుడు 40 సంవత్సరముల వరకు ఆకాశం నుండి మన్నా కురిపించి ఇశ్రాయేలీయుల ఆకలి తీర్చాడు అని అంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ అరణ్యములో ఉన్నటువంటి ఏలియాని దేవుడు ప్రియులారా ఆహారము సిద్ధపరిచాడు. దేవుడు ఆహారము ఏ విధంగా సిద్ధపరిచాడో బైబిల్ గ్రంథమందు ప్రస్తావించబడలేదు. కానీ దేవుడు మాత్రము ఏలియాని ఆహారం సిద్ధపరిచినప్పుడు ఆహారము భుజించాడు, తన ఆకలి తీర్చుకున్నాడు, తన దాహము తీర్చుకున్నాడు. తాను భోజనం చేత బలము పొంది దేవుని పేరు పెట్టబడినటువంటి హోరేబు కొండకు 40 దినాలు ఏలియా ప్రయాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గనుక బలహీనుడుగా ఉన్నటువంటి ఏలియా ఆహారం చేత బలము పొంది 40 దినాలు హోరేబు కొండకు, అనగా దేవుని పేరు పెట్టబడినటువంటి కొండకు ఏలియా 40 దినాలు ప్రయాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్లారా గమనించండి, మోసే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి, నిబంధన సంబంధమైనటువంటి 2 పలకలు తీసుకోవడానికి మోసే గారికి పట్టిన కాలం 40 దినాలు. ఇశ్రాయేలులతో యుద్ధం చేయుటకు ఫిలిష్తీయుడైనటువంటి గొలియతుకు పట్టినటువంటి కాలం 40 దినాలు. ఆహారము పుచ్చుకొని బలము పొంది దేవుని పేరు పెట్టబడినటువంటి హోరేబు పర్వతానికి వెళ్ళడానికి ఏలియా 40 దినాలు కాలనడకతో ప్రయాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రియుల మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో కూడాను ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చదవండి ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. చాలండి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా మీరు బాగా గమనించండి. పాత నిబంధన కాలములో 40 దినాల వరకు, అనగా 40 రోజుల వరకు నిబంధన పలకలు తీసుకోవడానికి, 10 ఆజ్ఞలు తీసుకోవడానికి మోసే ఉపవాసం ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ప్రియులరా బాప్తిస్మము తీసుకున్న తర్వాత అపవాది చేత శోధించబడుటకు ప్రియులరా అరణ్యములో యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ 40 రోజులు కూడా యేసు ప్రభు వారు ఆహారం పుచ్చుకొనలేదు, కనీసము మంచి నీరు కూడా యేసు ప్రభుల వారు తాగలేదు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా యేసుక్రీస్తుల వారు అరణ్యములో, కొండలో 40 దినములు ఉపవాసం ఉన్నాడు.
ఉపవాసము పాటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉంటే ఏ విధంగా ఉపవాసం ఉండాలి అన్నటువంటిది ఈరోజు మోసే ద్వారా కానీ యేసుక్రీస్తు ద్వారా కానీ మనము తెలుసుకుంటున్నాం. ఇకపోతే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు కేవలం 40 దినాలు ఉపవాసం ఉండడమే కాకుండా 40 దినాలు యేసుప్రభుల వారు ఏం చేశాడు అని మనము ఆలోచన చేయగలిగినప్పుడు అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనములో యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా, 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యము గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యేసుక్రీస్తుల వారు బ్రతికి ఉన్నప్పుడు 40 దినాలు యేసుక్రీస్తుల వారు ఉపవాసము పాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తులు ఎప్పుడు చనిపోయారు? శుక్రవారం చనిపోయాడు. శుక్రవారం చనిపోయి సమాధి చేయబడి ఆదివారము తెల్లవారుజామున యేసుక్రీస్తుల వారు మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఉన్నాడు, సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు. సజీవుడుగా తిరిగి లేచిన యేసుక్రీస్తుల వారు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తుల వారు భూమి మీద 40 దినములు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి 40 దినములు యేసుక్రీస్తుల వారు ఏం చేశారు అని ఆలోచించగలిగినప్పుడు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తుల వారు బోధించినట్లుగా మనము చూస్తున్నాం. గమనించండి, యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన బోధ ప్రారంభం ఎలాగుంది అంటే దేవుని రాజ్యం గురించే యేసుక్రీస్తుల వారు బోధించారు. బాప్తిసం ఇచ్చి యోహన్న గారు కూడాను దేవుని రాజ్యం గురించే బోధ ప్రారంభించారు. యేసుక్రీస్తుల వారు కూడాను దేవుని రాజ్యం గురించే బోధ ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏ బోధ అయితే ప్రారంభించాడో అదే బోధని ఆయన ముగింపు పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినములు అనేక మందిని అగపడుతూ యేసుప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియులారా, దేవుని రాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తుల వారు బలముగా బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అనేక ప్రమాణములు చూపుతూ ఉన్నాడు. అనేక ప్రమాణములు అనగా రుజువులు. అంటే యేసుక్రీస్తు వారు తాను దేవుడని, తను రక్షకుడని, ఆయన మృత్యుంజయుడు అని, తిరిగి లేచినవాడని, సిలువలో చనిపోయిన క్రీస్తు నేనే అని. ప్రియులారా, అనేక మంది శిష్యులను యేసుక్రీస్తుల వారు ప్రమాణములు అనగా రుజువుపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గనుక యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థనము కల్పితము కాదు, అది రుజువుతో కూడినది. కనుకనే యేసుక్రీస్తుల వారు తన్ను తాను రుజువుపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా తన్ను తాను సజీవునిగా అనేక మందిని కనిపించినట్లుగా మనం చూస్తాము. సుమారుగా యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన్ను తాను మృత్యుంజయుడుగా సజీవునిగా సుమారుగా ఎంతమందిని కనిపించాడంటే ప్రియులారా, సుమారుగా 500 మందిని యేసు ప్రభు వారు తన్ను తాను ప్రత్యక్షమైనట్లుగా కనిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తుల వారు ఉపవాసము 40 దినాలు పాటించాడు. తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తుల వారు 40 దినములు అనేక మందిని అగపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇలా బైబిల్లో అనేక చోట్ల అనేక సందర్భములలో 40 దినాలు 40 దినాలు 40 దినాలు 40 దినాలు అని ఈ విధంగా దేవుడు బైబిల్ గ్రంథమందు ఈ మాటల్ని రాయించాడు. మరి ఈరోజు శ్రమకాల కూడికలు 40 దినాలు అని బైబిల్లో ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు కదా. నిబంధన పలకలు తీసుకోవడానికి మోసేకి 40 దినాలు పట్టింది. ఫిలిస్తీయుడైనటువంటి గొలియతుకి 40 దినాలు పట్టింది. యేసుప్రభుల వారు 40 దినాలు ఉపవాసము ఉన్నాడు.
చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినములు తాను దేవునికి రాజ్యం గురించి బోధించాడు, తను తాను రుజువుపరుచుకున్నాడు, సజీవునిగా కనపరుచుకున్నాడు, మరొక 500 మందిని కనిపించాడు. మరి ఇలా అనేక చోట్ల ప్రియులారా 40 దినాల ఒక ప్రస్తావన ఉంది. కానీ 40 దినాలు లెంటు డేసు అని, 40 దినాలు శ్రమకల కూడికలని, 40 దినాలు దుఃఖ దినములు అని బైబిల్ గ్రంథమందు ఎక్కడ కూడాను మనకు కనబడదు కూడాను ప్రియులారా. ఇవి కేవలము మానవులు కల్పించిన పద్ధతులు మాత్రమే. ఇది కేవలం సంఘములో కల్పించిన సంఘ సిద్ధాంతాలు మాత్రమే, కానీ దేవుడు చెప్పలేదు, ఆజ్ఞ బైబిల్లో లేదు. బైబిల్ గ్రంథమందు ఒక లేఖన ఆధారము కూడాను బైబిల్ గ్రంథమందు లేదు. బైబిల్లో ఉన్నట్లుగా వాటి విషయమై మనము భయము భక్తి కలిగి పాటించవలసిన అవసరత ఏమి కూడాను లేదు అని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి. బైబిల్ మనం చూడగలిగినప్పుడు యెషయా గ్రంథము 29 అధ్యాయము 13 వచనం ప్రియులారా. యెషయా గ్రంథము 29 అధ్యాయము 13 వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. చాలా దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు, జాగ్రత్తగా గమనించండి, నా ఎడల చూపు, భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. వారు నా ఎడల చూపు భయభక్తులు బైబిల్లో ఉన్నవి కాదు, లేక ఆజ్ఞలో ఉన్నవి కావు. వారు నా ఎడల చూపించు భయభక్తులు మానవుల దగ్గర నేర్చుకున్న విధులు, మానవుల దగ్గర నేర్చుకొని ఈరోజు లెంటు డేసులు అని, శ్రమకల కూడికలని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడాను మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు నేర్పించిన విధులు, మానవులు నేర్పించిన కట్టడాలు. అవి ఏమో సంఘములు తీసుకొచ్చి నా ఎడల వాళ్ళు భయము భక్తి చూపిస్తూ ఉన్నారు. గనుక వారికి ఉన్న భయభక్తులు వాక్యానుసారమైనది కాదు అని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. దేవుడు చెప్పినట్లుగా ఈరోజు చాలామంది భయము భక్తి కలిగి ఉన్నారు, కానీ అది మనుషులు విధించిన కట్టడాలు, మనుషులు నియమించినటువంటి నియమములు, పారంపర్య ఆచారములను ఈరోజు సంఘములు తీసుకొచ్చి భయము భక్తి కలిగి దేవునికి వ్యర్థంగా ఈరోజు అనేక మంది ఆరాధిస్తూ ఉన్నారు.